మనం ప్రీవియస్ వీడియోలో అర్థమెటిక్ ఆపరేటర్స్ గురించి అసైన్మెంట్ ఆపరేటర్ గురించి చూసాం కదా. ఇప్పుడు ఇంక్రిమెంట్ బై డిక్రిమెంట్ ఆపరేటర్స్ అలాగే స్ట్రింగ్ ఆపరేటర్స్ గురించి చూద్దాం. సో ఇంక్రిమెంట్ బై డిక్రిమెంట్ ఆపరేటర్లో ప్లస్ ప్లస్ మైనస్ మైనస్ అనేవాటిని ఇంక్రిమెంట్ బై డిక్రిమెంట్ అంటాం. ఓకే, మనకి మళ్ళీ ఇంక్రిమెంట్ బై డిక్రిమెంట్లో రెండు రకాలు ఉంటాయి, ప్రీ ఇంక్రిమెంట్ ఆ పోస్ట్ ఇంక్రిమెంట్, లేకపోతే ప్రీ డిక్రిమెంట్ పోస్ట్ డిక్రిమెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మన ప్రోగ్రామ్ చూసుకున్నట్టయితే డాలర్ ఏ వాల్యూ అనేది 20 ఉంది. ఓకే, సో నేను ఇప్పుడు ఈకో డాలర్ ఏ ఈకో ప్లస్ ప్లస్ డాలర్ ఏ అని ప్రింట్ చేస్తున్నాను. ప్లస్ ప్లస్ డాలర్ ఏ అంటే ఇంక్రిమెంట్ ఆపరేటర్ వేరియబుల్ కన్నా ఎక్కడుంది, ముందుంది. సో మనకి ఏం ప్రింట్ అవుతుంది, 21. అంటే ఇంక్రిమెంట్ ఆపరేటర్ ఒక వాల్యూని ఇంక్రీజ్ చేస్తారు, డిక్రిమెంట్ ఆపరేటర్ ఒక వాల్యూని డిక్రిమెంట్ చేస్తారు. ఓకే, సో మనం ప్లస్ ప్లస్ని డాలర్ ఏ కన్నా ముందు రాసాం కాబట్టి దీన్ని ప్రీ ఇంక్రిమెంట్ ఆపరేటర్ అంటున్నాం. ఎందుకను అంటే ఈ డాలర్ ఏ యాక్చువల్గా ప్రీ ఇంక్రిమెంట్ ఆపరేటర్ వల్ల యూజ్ ఏంటంటే ఈకో ప్లస్ ప్లస్ డాలర్ ఏ అని రాశాను. ఈ ప్లస్ ప్లస్ అనే ఆపరేషన్ ముందు జరిగిపోతుంది అనమాట. అంటే డాలర్ ఏ కన్నా ముందు రాశాను కాబట్టి ముందు 20 వాల్యూ అంటే డాలర్ ఏలో ఏదైతే వాల్యూ ఉందో అది ఇంక్రిమెంట్ అయిపోయి ఈకో అంటే ప్రింట్ చేస్తారు, రైట్. సో అదే నేను డాలర్ ఏ ప్లస్ ప్లస్ అని రాశాను అనుకోండి, దీన్ని పోస్ట్ ఇంక్రిమెంట్ ఆపరేటర్ అంటారు. పోస్ట్ ఇంక్రిమెంట్ ఆపరేటర్ అంటే ఈకో డాలర్ ఏదైతే ముందైతే ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అయిపోతుంది, తర్వాత ఏ వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది. ఓకే, మనకు అవుట్పుట్ మాత్రం 20 అనే డిస్ప్లే అవుతుంది. కానీ ఇక్కడ ఫిజికల్గా చూసుకున్నట్టయితే ఈకో డాలర్ ఏ అని రాస్తున్నాను. ఓకే, ఒక బిఆర్ ట్యాగ్ని యాడ్ చేస్తున్నాను, ఇక్కడ కన్కాటినేట్ చేస్తున్నాను బిఆర్ ట్యాగ్ని లైన్ బ్రేక్ పర్పస్. ఓకే, ఇప్పుడు మనకి సెకండ్ ఈకో స్టేట్మెంట్లో డాలర్ ఏ వాల్యూ ఎంత వస్తుంది, 21. ఎందుకని అంటే సో ఫస్ట్ ఈకో స్టేట్మెంట్ అప్పుడు ఈకో డాలర్ ఆఫ్ ఏ ప్లస్ ప్లస్ అని రాశాను కాబట్టి ముందు డాలర్ ఏ ప్రింట్ అయిపోయి మనకి తర్వాత ఇంక్రిమెంట్ ఆపరేషన్ జరుగుతుంది. అంటే ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయ్యేటప్పటికి ఏ వాల్యూ 21 దగ్గర ఉంది, అందుకని ఈకో డాలర్ ఏ అంటే మనకి 21 డిస్ప్లే అయింది. అలాగే డిక్రిమెంట్ ఆపరేటర్ కూడా. సో మైనస్ మైనస్ డాలర్ ఏ అని రాశాను అనుకోండి, ఇప్పుడు వాల్యూ అనేది ముందు డిక్రిమెంట్ అయిపోద్ది, తర్వాత వాల్యూ ప్రింట్ అవుతుంది. చూడండి ఇప్పుడు మనకి ఏం ప్రింట్ అవుతాయి, 19 సో ఏ తర్వాత సెమికోలన్ వాడాను నేను, అందుకని అలా చూపిస్తుంది. సో 19 ఎందుకని ప్రింట్ అయినాయి, 19 మైనస్ మైనస్ అంటే ముందే ప్రింట్ అయిపోతుంది, ముందే డిక్రిమెంట్ జరిగిపోతుంది, డిక్రిమెంట్ జరిగిపోయి వాల్యూ ప్రింట్ అవుతుంది. అందుకని ఇక్కడ ఏ వాల్యూ యాక్చువల్గా 19 ఉంది, అలాగే ఏ వాల్యూ కింద కూడా 19 ఉంది. అదే మనం ప్రీ డిక్రిమెంట్ పోస్ట్ డిక్రిమెంట్ ఆపరేటర్ అంటే ఏదైతే వేరియబుల్ ఉందో దాని తర్వాత ఇచ్చేసినట్టయితే ముందు ఏ వాల్యూ ప్రింట్ అవుతుంది, ఏదైతే ఏ పక్కన ఫంక్షన్లో అది ప్రింట్ అవుతుంది, తర్వాత ఏ వాల్యూ అనేది డిక్రిమెంట్ అవుతుంది. ఓకే, ఇవి ప్రీ ఇంక్రిమెంట్ పోస్ట్ ఇంక్రిమెంట్ వల్ల యూజెస్. మీకు కమింగ్ ప్రోగ్రామ్ ప్రాజెక్ట్ చేసేటప్పుడు ఇవి రియల్ టైంలో ఎక్కడ యూజ్ అవుతాయి అనేది చూద్దాము. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్. అలాగే మనకి స్ట్రింగ్ ఆపరేటర్స్ కొన్ని ఉన్నాయి. సో స్ట్రింగ్ ఆపరేటర్లో డాట్ని కన్కాటినేషన్ అంటాము, కన్కాటినేషన్ ఆఫ్ ద టూ స్ట్రింగ్స్. డాట్ ఈక్వల్ టు అసైన్మెంట్ ఆఫ్ ద షార్టెస్ట్ when the text 2 to the text 1. సో ఇక్కడ చూసినట్టయితే మీకు కన్కాటినేషన్ స్ట్రింగ్ ఆపరేటర్స్లో కన్కాటినేషన్ ఆపరేటర్ డాట్ ఈక్వల్స్ టు కన్కాటినేషన్ అసైన్మెంట్ ఆపరేటర్. ఓకే, సో దీని పర్పస్ రెండు వేరియబుల్స్ని తీసుకుంటున్నాను.
డాలర్ ఆఫ్ ఏ ఈక్వల్స్ టు రమేష్, డాలర్ ఆఫ్ బి ఈక్వల్స్ టు వెంకట్. సో ఈ రెండు స్టేట్మెంట్స్ని సెమీకోలన్స్ తోటి రన్ చేయాలి. నాకు ఇప్పుడు ఇలా రాస్తే ఏమవుతుంది, డాలర్ ఆఫ్ ఏ కన్కార్డినేటెడ్ విత్ ద డాలర్ ఆఫ్ బి. సో రమేష్ వెంకట్ అని ప్రింట్ అయింది. మీకు వాళ్ళకి కన్ఫ్యూజన్ అని అయితే డాలర్ సి అనే వేరియబుల్ తీసుకుంటున్నాను ఈక్వల్స్ టు డాలర్ ఏ డాట్ డాలర్ బి, డాలర్ సిని ప్రింట్ చేస్తున్నాను ఇక్కడ అవుట్పుట్లో. సో రమేష్ వెంకట్ అని మనకు డాలర్ సి వాల్యూ ప్రింట్ అయింది. డాలర్ క్యాపిటల్ సి ఏమన్నా మీకు ఎర్రర్ వస్తుందో రావట్లేదు, ఇందాక సేమ్ అవుట్పుట్ కాబట్టి మీకు కన్ఫ్యూజన్ వచ్చు. ఓకే, ఎర్రర్ డిస్ప్లే అవుతుంది. ఈ విధంగా మనం కన్కాటినేషన్ ఆపరేటర్ని యూజ్ చేసుకుంటాము. అలాగే ఏదైనా HTML వాల్యూస్ని కూడా కన్కాటినేట్ చేయడానికి ప్రీవియస్ వీడియోలో బిఆర్ టైప్ని కన్కాటినేట్ చేశాం కదా, అలాగే డాట్ ఈక్వల్స్ టు కన్కాటినేషన్ అసైన్మెంట్ ఆపరేటర్ డాట్ txt1 ఈక్వల్స్ టు డాట్ txt2 appends txt2 టు ద txt1. అంటే ఇక్కడ చూసినట్టయితే డాలర్ ఏ అనే వాడుతున్నాను నేను ఇక్కడ. డాలర్ ఏ ఈక్వల్స్ టు డాలర్ ఆఫ్ ఏ డాట్ డాలర్ బి. సో ఇలా రాసే బదులు మనకు షార్ట్ కన్కాటినేషన్ కూడా యూజ్ చేసుకోవచ్చు, డాలర్ ఏ ఈక్వల్స్ టు డాలర్ ఆఫ్ బి. సో డాలర్ ఆఫ్ ఏ అంటే ఏం ప్రింట్ అవుతుంది, మనకి రమేష్ వెంకట్ అని ప్రింట్ అవుతుంది. సో రమేష్ వెంకట్. ఓకే, ఈ విధంగా మనం కన్కాటినేషన్ ఆపరేటర్స్ని యూజ్ చేసుకుంటాము. సో థ్యాంక్స్ ఫర్ లిసనింగ్. ప్లీజ్ షేర్ దిస్ వీడియో టు యువర్ ఫ్రెండ్స్.